ది మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప ది రూల్' మొత్తానికి రిలీజ్ అయింది. అవ్వడమేనా, బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచి తెలుగు, హిందీ, నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా రిలీజైన ప్రతి చోటా పుష్పరాజ్ సత్తా చూపిస్తున్నాడు. సెంటర్ ఏదైనా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. అందులోనూ తెలుగు స్టేట్స్ కంటే హిందీలో ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది 'పుష్ప-2'. బన్నీ తనదైన వర్స్టైల్ నటనతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ ని కట్టిపడేసింది. ఈసారి కూడా నేషనల్ అవార్డు అల్లు అర్జున్దే అని అంటున్నారు. హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్లో ఆల్రెడీ 3వ స్థానానికి చేరుకున్న 'పుష్ప-2' దంగల్, బాహుబలి 2 తర్వాత 3వ స్థానంలో నిలిచింది. ఇంకా థియేట్రికల్ రన్ పూర్తవకపోవడంతో బాహుబలి 2 రికార్డు 'పుష్ప-2' కొట్టేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే నార్తు, సౌతు అని తేడా లేకుండా దాదాపు అన్ని రికార్డ్స్ కొట్టేసింది 'పుష్ప-2'. ఇదిలా ఉంటే మరొక పక్క 'పుష్ప-2' ఓటీటీ రిలీజ్ కోసం మరికొంతమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ను 250 కోట్లు వెచ్చించి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది అన్న టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మూవీ మేకర్స్ నుంచి కానీ, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కానీ అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంటూ లేదు. సో ఈ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.